బీజేపీ ఆపోజిషన్ లీడర్, ఇప్పుడు ఆపోజిషన్ లీడర్ ఓడించారు. మమతా బెనర్జీ ఈసారి భవానీపూర్ నుంచి పోటీ చేయబోతున్నారు. షీస్ చేంజ్ దర్ కాన్స్టిట్యువెన్సీ. అంటే ఆమె ఎప్పుడు రెండు కాన్స్టిట్యున్సీ పోటీ చేస్తుంది, ఎందుకంటే ఏదైనా ఒకటి కౌంటర్మెంట్ అయితే ఇంకో కాన్స్టిట్యున్సీ గెలవచ్చు అని చెప్పి. 74 మందిని ఎందుకు డ్రాప్ చేశారని అడిగితే డెఫినెట్గా దాంట్లో చాలా మటుకు యాంటీ ఇన్కంబెన్సీ ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళు పని చేయలేదు, వీళ్ళు అక్కడున్న వాళ్ళ ఎమ్మెల్యే పొజిషన్ని సరిగా వాడుకోలేదు, అంటే ఫండింగ్ తీసుకురాలేదు, అక్కడున్న ప్రజలకున్న సమస్యలు చూసుకోలేదని ఆమెకు ఫీడ్బ్యాక్ వచ్చింది. మమతా బెనర్జీ ఇప్పుడు ఏం యూజ్ చేస్తున్నారంటే, ఒకటే ఎస్ఐఆర్ ప్రాసెస్లో ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళింది, మేము మీకోసం పోరాడాము, మీకోసం నేను ధర్నాలో కూర్చున్నాను, ఎస్ప్లెనేడ్లో కూర్చున్నాను, నేను ప్రజల కోసమే చేస్తున్నాను అన్నీ అని చెప్పి ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. ఇంకోటి మెయిన్ ఇమేజ్ ఏంటంటే ఆమెది అక్కడ ఉన్న మన మహారాష్ట్రలో శివసేన చేసే అదే స్ట్రాటజీ. అంటే మరాఠీ మానూస్ అక్కడ ఉంటే ఇక్కడ బెంగాలీ ఐడెంటిటీ గురించి మాట్లాడుతున్నారు. బీజేపీలో ఉన్న వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు అని ఒక క్యాంపెయిన్. అంటే వాళ్ళు ఉన్నారు అందరూ సువేందు అధికారితో బెంగాలీ, కానీ ఆమె అమిత్ షా కానీ మోదీ గారు వీళ్ళ అవుట్ సైడర్స్, మనమేమో బెంగాలీలము, మన కోసం ఓటేసుకోవాలి, బయట వాళ్ళకి ఎందుకు ఓటేయాలని చెప్పి బీజేపీ వ్యతిరేకంగా ఒక క్యాంపెయిన్ నడిపిస్తుంది. మమతా బెనర్జీకి ప్రాబ్లం ఏంటంటే రెండు ఉన్నాయి. ఒకటి, బీజేపీ కాడర్ బేస్డ్ ఒక మిలిటరీ స్టైల్ లీడర్షిప్ ఉంటుంది. పైనుంచి కింద దాకా ఒక ఆర్డర్ ఇచ్చేస్తే, అమిత్ షా ఆర్డర్ ఇస్తే కింద దాకా పనిచేస్తారు, ప్రముఖుల దాకా కష్టపడి పనిచేస్తారు. ఆమెకి అది లేదు. ఆమె దగ్గర ఉందంటే ఫుడ్ సోల్జర్స్ అనేది వెళ్ళి కొట్టరా అంటే కొట్టడానికి మనుషులు ఉన్నారు, కానీ పని చేయాలంటే పని చేయడానికి మనుషులు లేరు వాళ్ళ దగ్గర. చాలా వైలెంట్ క్యారెక్టర్స్. ఆర్జీకార్ హాస్పిటల్లో జరిగిన బలాత్కారం, మెడికల్ కాలేజ్ జరిగిన బలాత్సంగం, ఆ కేసు ఒకటి, రేప్ కేసులో చాలా మటుకు మమతా బెనర్జీ ఇమేజ్ దెబ్బతిన్నది అక్కడ. దాన్ని కవరప్ చేయడానికి ట్రై చేశారు, దాని తర్వాత ఫ్యామిలీని హెరాస్ చేశారు, దాని తర్వాత సుప్రీంకోర్టు వచ్చారు, సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ కలకట్టా హైకోర్టుకి వెళ్ళింది. ఇప్పుడు ఆ కేసు ఎక్కడుందో తెలియదు మనకి. 1 year కూడా దాటిపోయింది. గుర్తు పెట్టుకుంటారంటారు అక్కడ ఏం జరిగింది. పబ్లిక్ మెమరీ షార్ట్ ఇండియాలో. ఆ ఫ్యామిలీకి గుర్తుంటుంది, వాళ్ళ జీవితం మొత్తం మర్చిపోరు వాళ్ళు, కానీ మనం మర్చిపోతాం. సో లా అండ్ ఆర్డర్ ఈజ్ అ బిగ్ ఇష్యూ ఇన్ వెస్ట్ బెంగాల్. ఒకటి, బీజేపీ ఏం పైకి తీసుకొస్తున్నారంటే, బీజేపీ పుష్ చేసిన నేరేటివ్ అంటే బెంగాలీలు ఉన్నారు ఇక్కడ అంటారు, ఆల్ ఆర్ బెంగాలీస్. బట్ బయట నుంచి వచ్చేవాళ్ళు, అక్కడి నుంచి వచ్చిన బంగ్లాదేశీలు ఇక్కడ వచ్చి బెంగాలీని మార్చేశారు మొత్తం అని చెప్పేసి. అది ఎప్పటి నుంచో నా ఆరోపణ, ఇప్పుడు కాదు. అస్సాం వైపు కూడా మనకు తెలుసు, బద్రుద్దీన్ అజ్మల్ వాళ్ళ పార్టీ ఏఐయుడిఎఫ్ ఉంది అక్కడ. ఇక్కడేమో వెస్ట్ మిద్నాపూర్ కానీ, అవుటర్ కల్కట్టా కానీ, మాల్డా, ముర్షిదాబాద్, ఇదంతా ఒక బంగ్లాదేశీ ఇన్ఫిల్ట్రేషన్తో వచ్చిన కేసు. వాళ్ళదే ఈసారి ఎలక్షన్లో చాలామంది బయటపడ్డారు, వాళ్ళ లిస్టులో వాళ్ళ పేరు లేదు. ఒకటి, మతో కమ్యూనిటీ అనే కమ్యూనిటీ ఉంది, హిందువులు, వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన హిందువులు. వాళ్ళకు కూడా సిఏ మొత్తం ఇంప్లిమెంట్ చేయలేదు ఇంకా. ఇప్పుడు బీజేపీ లీడర్స్ ఇప్పుడు లేచి సడన్గా సిఏ మొదలుపెట్టారు. వాళ్ళకి ఎస్ఎంఎస్ఎస్ వస్తున్నాయి ఫోన్లో, దట్ యువర్ సిటిజన్షిప్ అప్రూవల్ ప్రాసెస్లో ఉందని చెప్పేసి. కానీ ఓటు వేయొచ్చా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఒక 22 కాన్స్టిట్యువెన్సీలో పర్టికులర్ డిస్ట్రిక్ట్స్లో వీళ్ళు మెజారిటీలో ఉన్నారు మతో కమ్యూనిటీ. లాస్ట్ టైం బీజేపీ వీళ్ళని లైట్గా తీసుకున్నారు లాస్ట్ లోక్సభ ఎలక్షన్ 2024లో. అంటే వాళ్ళు క్లియర్గా చెప్పారు, మాకు సిటిజన్షిప్ ఇవ్వాలి, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి 5 సంవత్సరాలు అవుతుంది, దాన్ని నోటిఫై చేయలేదు, అంటే రూల్స్ తీసుకురాలేదు. మీకు గుర్తుంటుంది, ఆల్మోస్ట్ 4.5 సంవత్సరాలు రూల్స్ నోటిఫై చేయలేదు. అది ఎందుకు చేయలేదు తెలియదు. దాని మేజర్ ఇంపాక్ట్ ఈ కమ్యూనిటీ మీద పడ్డది. సో వాళ్ళు 20, 30, 40 సంవత్సరాల నుంచి సిటిజన్షిప్ లేకుండా ఉంటున్నారు వెస్ట్ బెంగాల్లో. కొంతమంది వెస్ట్ బెంగాల్ నుంచి మిగతా స్టేట్స్ కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేశారు, లాస్ట్ 2024 ఎలక్షన్లో బీజేపీని ఒక లెసన్ నేర్పిద్దాం, వీళ్ళు ఇంత లైట్ తీసుకున్నారని చెప్పి బీజేపీ వ్యతిరేకంగా ఓటేశారు. దాంతో బీజేపీ ఎంపీ సీట్లు పడిపోయినాయి వెస్ట్ బెంగాల్లో, చాలా డ్రాస్టిక్లీ పడిపోయింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఈ 3 రాష్ట్రాల్లో బీజేపీ ఇమేజ్ చాలా పెద్ద దెబ్బతిన్నాయి. నంబర్ ఆఫ్ సీట్ తగ్గింది. దానికోసం బీజేపీ ఆన్ దర్ ఓన్ మెజారిటీ రాలేదు. సో ఈసారి కరెక్ట్ చేస్తున్నారు. అమిత్ షా గారు ముందే వెళ్ళారు, అక్కడ వెళ్ళి మాట్లాడి, నేను చెప్పాను చూడండి, అందరికీ ఎస్ఎంఎస్లు పంపిస్తున్నారు, ఇప్పుడు మీ సిటిజన్షిప్ అప్రూవ్ అయింది, మీకు సర్టిఫికేట్ కొన్ని రోజులు ఇచ్చేస్తున్నాను అని చెప్పి. కానీ దాంతో బీజేపీ ఈ 25 సీట్లు గెలుస్తారా, ఎక్స్ట్రా సీట్లు గెలుస్తారని చూడాల్సింది.
ఇప్పుడు మమతా బెనర్జీ ఏమంటుందంటే మేము 225 సీట్లు గెలవడానికి మేము ట్రై చేస్తున్నాం, గెలుస్తామని చెప్తున్నారు ఆమె. కానీ ఈ పాత దాంట్లో మమతా బెనర్జీ దగ్గర ఉన్న పాత ఎమ్మెల్యేలు కొంతమందిని తీసేసినా కానీ వాళ్ళు పోటీ చేయడానికి రెబెల్ ఫ్యాక్టర్ కూడా లేరు. అది ప్రాబ్లం లేదు ఆమెకి. మిగతా స్టేట్స్ చూడండి, మీరు ఇప్పుడు మహారాష్ట్ర తీసుకోండి, ఈవెన్ బీహార్ కూడా జరిగింది. అది ఒఫీషియల్ క్యాండిడేట్స్ అంటే ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యేని తీసి పక్కన పెడితే రెబెల్గా పోటీ చేసి వాళ్ళ పార్టీ ఛాన్సెస్ని స్పాయిల్ చేస్తారు వాళ్ళు. సో డెడికేటెడ్గా పాత దాంట్లో వర్క్ వాళ్ళందరినీ పక్కన తీసి కొత్త ఫేసెస్ని తీసుకొచ్చారు. కానీ ఈ పాత ఫేస్ల బదులు వాళ్ళు ఏం చేశారంటే రికగ్నైజబుల్ ఫిలిం స్టార్స్, క్రికెటర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, పాట పాడుతున్న మ్యూజిషియన్స్ వీళ్ళందరినీ తీసుకొచ్చారు. బెంగాలీ అంత బెంగాలీ ఐడెంటిటీ. ఇప్పుడు మీరు చూస్తుంటే దీనికన్నా ముందు సాగరికా ఘోష్ని షీ మేడర్ అన్ ఎంపీ, మేనకా గురుస్వామి అడ్వకేట్ మన హైదరాబాద్ నుంచి ఆమె యాక్చువల్లీ, అండ్ షీ వాజ్ మేడ్ అన్ ఎంపీ, ఇప్పుడు రాజ్యసభ ఎంపీ చేశారు. ఫార్మర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ కల్కటాది ఆయన్ని రాజ్యసభ ఎంపీ చేశారు. ఐడియా ఏంటంటే ఈ రెగ్యులర్ పొలిటీషియన్ ఫేస్ చూపించకుండా ఒక కొత్త ఫేస్ చూపించడానికి ట్రై చేస్తున్నారు మమతా బెనర్జీ. అందులో మేనకా గురుస్వామి LGBTQ కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తోంది. అదే పెద్ద హర్ ఫాదర్ రన్స్ అ హ్యూజ్ సెంటర్ ఇన్ మారేడ్పల్లి, మిస్టర్ గురుస్వామి. సో అది ఆమె స్ట్రాటజీ అంటున్నాయి ఈసారి. కానీ బీజేపీ ఏమంటున్నారు, మీరు ఒకసారి ఒక ఫిలిం స్టార్ని తీసుకుంటే, ఒక క్రికెటర్ని తీసుకుంటే, ఒక పారా అథ్లీట్ని కూడా తీసుకున్నారు ఆమె. వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళ రెగ్యులర్ దానికి వెళ్ళిపోతారు, ఎమ్మెల్యేగా ఉండడానికి ఎవరు ఉండరు చూడడానికి, అక్కడ పబ్లిక్కి సర్వ్ చేయడానికి ఎవరు లేరని ఒక ఆరోపణ వస్తుంది అన్నమాట. అట్లాంటి పరిస్థితుల్లో ఇన్ఫ్యాక్ట్ అదే నేను చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే కూడా ఎందుకు మమతా బెనర్జీ ఇట్లాంటి కొత్త ఫేసెస్ని ఎందుకు తీసుకొచ్చారు అనేది ఒక పెద్ద ప్రశ్నగా వస్తుంది అనమాట. సో వాళ్ళకు ఉన్నటువంటి స్టార్డమ్ కావచ్చు, లేకుంటే ఫాలోయింగ్ని, వాళ్ళు ఫ్యాన్స్ని యూస్ చేసుకోవచ్చు అనేది కరెక్ట్. మమతా బెనర్జీ ఒక్క మాట మనం గుర్తుపెట్టుకోవాలి, వెల్ఫేర్ మెజర్స్లో షీఈ్ అ ఛాంపియన్. మీరు బహుశా శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చేసిన లాడ్లీ బెహన్ కానీ మిగతా స్కీమ్లు, ఈవెన్ దేవేందర్ ఫడ్నవీస్ గారి ఎలక్షన్, దానికన్నా ముందు మమతా బెనర్జీ ఇట్లాంటి స్కీమ్లు వెస్ట్ బెంగాల్లో మొదలుపెట్టింది. అది ఆమెకు చాలా పనికి వచ్చింది. లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా 215 సీట్లు గెలిచారు వాళ్ళు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్. ఇప్పుడు వస్తున్న ఒపీనియన్ పోల్స్ ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్. ఏబీపీ అనగానే ఒక యాంటీ మోదీ ఛానల్ అని చెప్పొచ్చు వాళ్ళు, బెంగాల్ బెస్ట్ ఆనంద్ బజార్ పత్రిక వాళ్ళ దాంట్లో కూడా మన వచ్చిన సర్వేలో ఆల్మోస్ట్ నెక్ టు నెక్ రేస్ చూపిస్తున్నారు బీజేపీ మమతా బెనర్జీకి. అది అర్థం కావట్లేదు ఎందుకని. అది బహుశా ఇదే ఉండొచ్చు, ఈ 1 కోటి మందిని ఓటర్ లిస్ట్ని తీసేస్తే మమతా బెనర్జీ ఎలక్ట్రల్ బ్యాలెన్స్ తప్పిపోతుంది కంప్లీట్గా. బహుశా అదే జరుగుతుంది. ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే మమతా బెనర్జీకి ఉన్న సపోర్ట్ అంతా ఈ ముస్లిం బెల్ట్లో ఉన్న దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ నార్త్ బెంగాల్లో ఉంది. అది మీరు సిలిగుడి తీసుకోండి, లేకుంటే డార్జిలింగ్ తీసుకోండి, మిగతా ఏరియాస్లో ఫార్మర్లీ గోర్ఖాల్యాండ్ అజిటేషన్ నడిచే ప్లేస్లో అన్నీ అక్కడ బీజేపీకి బాగా పట్టుంది. అక్కడ కూడా ఒక కన్సాలిడేషన్ ఆఫ్ హిందూ ఓట్ ఒకటి వైపు నడుస్తుంటే కన్సాలిడేషన్ ఆఫ్ ముస్లిం ఓట్ ఇంకో వైపు నడుస్తుంది. దీని నడిమిట్లో కాంగ్రెస్, CPM ఉన్నారు, కానీ వాళ్ళు ఎక్కడ లేకుండా పోయారు. వాళ్ళు లాస్ట్ టైం కూడా 0 సీట్స్ వాళ్ళిద్దరికి. ఈసారి మేము సపరేట్గా పోటీ చేస్తామని చెప్తున్నారు ఇద్దరు. అప్పుడు కూడా వాళ్ళకి ఎక్కువ ఓటు రావు. మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ వెస్ట్ బెంగాల్ అనే ఒక స్టేట్ ఆల్మోస్ట్ 34 సంవత్సరాలు జ్యోతిబాసు, దాని తర్వాత బుద్ధదేవ్ భట్టాచార్య ముఖ్యమంత్రిగా పరిపాలించిన ఈ స్టేట్ ఇది. ఆ స్టేట్లో ఇప్పుడు CPMకి ఒక్క సీటు కూడా రావట్లేదు. అది ప్రాబ్లం. ఓటింగ్ స్ప్లిట్ కావట్లేదు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్. దానికోసం మీరు చూడండి, ఏ సీట్ అయినా కానీ మీరు ఫస్ట్ టైం మమతా బెనర్జీ ఎలక్షన్కి వచ్చినప్పుడు బీజేపీ 3వ స్థానం 4వ స్థానం ఉండే మోస్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీస్. అక్కడి నుంచి నెక్స్ట్ ఎలక్షన్కి వచ్చేదాకా బీజేపీ 3వ స్థానానికి వచ్చారు. అప్పుడు కాంగ్రెస్, CPM ఉన్నారు అప్పుడు కూడా. దాని తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ అంటే లాస్ట్ ఎలక్షన్కి వచ్చిన తర్వాత కూడా బీజేపీ 2nd పొజిషన్కి వచ్చేసారు. చాలా కాన్స్టిట్యుయెన్సీ 64-70 సీట్లు గెలిచారు వాళ్ళు. కానీ బీజేపీ ఒక లెసన్ ఏం నేర్చుకున్నారంటే, నేను చెప్పాను 74 ఎంత గెలిచారు, ఇప్పుడు 65 ఎంత ఉందో. ఈ డిఫెక్టర్స్ని పార్టీలో తీసుకుంది, పార్టీకి పెద్దగా ప్రాబ్లం అయిపోయింది. ఒక కొత్త పార్టీ ఫామ్ చేస్తున్నప్పుడు, కొత్త పార్టీ అని కాదు, కొత్త ఒక స్టేట్లో మీరు ఇంపాక్ట్ క్రియేట్ చేయడం, మీరు అన్ని పార్టీల నుంచి తీసుకుంటారు. ఇప్పుడు మన దగ్గర ఈట్ల రాజేందర్ కానీ మిగతా వాళ్ళని బీజేపీ తీసుకున్నారు. దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది ఇప్పుడు కూడా. బండి సంజయ్కి ఈట్ల రాజేందర్కి పడదు, అట్లాంటి చాలా పాలిటిక్స్ ఉన్నాయి ఇక్కడ. కొత్త వాళ్ళు వీళ్ళెవరు, కొత్త వాళ్ళు వీళ్ళు వచ్చింది మొన్ననే వచ్చింది కదా,
డీకే అర్నా కూడా అంతే అక్కడ. సో ఆ ఓల్డ్ గార్డ్ వర్సెస్ న్యూ గార్డ్ ఒక ప్రాబ్లం ఉంది. అందులో క్యాడర్ కూడా కలుసుకోవాలి అంటే కష్టం అవుతుంది, చాలా కష్టం. ఇన్ఫాక్ట్ వెస్ట్ బెంగాల్ ఆ ప్రాబ్లం ఉంది బీజేపీకి. మీరు చూసుంటారు, బీజేపీ టికెట్ మీద గెలిచిన ఎంపీలు చాలామంది రిజైన్ చేసి టీఎంసీకి వెళ్ళిపోయారు. వాళ్ళు ముందు టీఎంసీని ఇక్కడికి వచ్చారు. వాళ్ళు మినిస్టర్ చేసిన యూనియన్ మినిస్టర్గా ఉన్న వాళ్ళు కూడా రిజైన్ చేసి టీఎంసీకి వెళ్ళిపోయిన కేసెస్ ఉండే మన. ఆ పరిస్థితిలో ఈవెన్ సువేందు అధికారి తీసుకోండి, హూ ద లీడర్ ఆఫ్ అపోజిషన్ నా, ఆయన 2011 దాకా ఈ వాజ్ టీఎంసీ మ్యాన్, కాంగ్రెస్ లీడర్ ఉండేదంట. సో ఆయన్ని ఇప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్కి కూర్చోబెట్టారు. బీజేపీలో తపన్ రాయ్ వీళ్ళందరూ ఉన్న టైంలో గుండి బీజేపీకి లీడర్లు ఎక్కువ బెంగాల్లో, ఫాలోవర్స్ తక్కువ ఉండే. కానీ ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు బీజేపీ. కానీ ఒక్క తప్పు బీజేపీ చేశారు లాస్ట్ ఎలక్షన్లో, వాళ్ళ కోసం పనిచేసిన కార్యకర్తల్ని ఎలక్షన్ తర్వాత చూసుకోలేదు. వాళ్ళు ఇడిచేశారు. మీరు చూసుంటారు, ఆల్మోస్ట్ ఒక 16 మందిని చంపేశారు ఈ టీఎంసీ వాళ్ళు. అదేదో సూసైడ్ అంటారు, ఏదో యాక్సిడెంట్ అని చెప్పి పుష్ చేసేసారు కేసు. అటాక్స్ చాలా జరిగింది. అది ఒక పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే నాకు తెలిసిన చాలామంది ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళు అదే చెప్పారు, మమ్మల్ని పార్టీ కాపాడుకోలేదు, మేం పార్టీ కోసం ఎందుకు పనిచేయాలి. ఇదొక లాజిక్ వచ్చిందన్నమాట. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో యంగ్ ఓటర్స్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మనకందరూ తెలిసిందే, మమతా బెనర్జీ ఆమె పెళ్లి చేసుకోలేదు, సో ఆమె వారసత్వం చెప్పడానికి అభిషేక్ బెనర్జీ. సేమ్ థింగ్ విత్ మాయావతి ఆల్సో, అక్కడ అదే ప్రాబ్లం ఉంది. అభిషేక్ బెనర్జీ కొంచెం అరగెంట్, ఎందుకంటే ఒకటి యంగ్స్టర్స్ వాళ్ళ బ్లడ్లోనే ఉంటుంది. సో తృణమూల్ కాంగ్రెస్ ఏం చేస్తున్నారంటే ఈసారి బీజేపీ యూజ్ చేస్తున్న అదే స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారు. బీజేపీ దాంట్లో ఒక మహిళ ఉంది, వాళ్ళ పొద్దున్న ఆమె గురించి పోస్ట్ చేశాను కూడా, పన్మన్షి. ఆమె లాస్ట్ టైం ఎలక్షన్లో పోటీ చేసి 40% ఓట్లు తీసుకుంది ఆమె, 40%. షీ డింట్ విన్, బట్ అనదర్ లేడీ వాజ్ అ డైలీ వేజ్ వర్కర్, ఆమె గెలిచి ఎమ్మెల్యే కూడా అయింది. దాంట్లో ఒక పెద్ద లెసన్ ఉండే బీజేపీకి, మీరు ఈ సూపర్ స్టార్స్ని ఫిలిం స్టార్స్ని తీసుకోకుండా యూ వర్క్ విత్ గ్రౌండ్ లెవెల్ వర్కర్స్, మీకు ఓట్ చేయడానికి చాలామంది ఉంటారు. సో తృణమూల్ ఏం డిసైడ్ చేస్తున్నారంటే, సరే ఇది ఇట్లా ఉంటే మా వైపు మేము యంగ్స్టర్స్ని తీసుకుంటాం అంటున్నారు. సో చాలా మటుకు ఇప్పుడు చూసిన టికెట్ డిస్ట్రిబ్యూషన్లో మనం చూస్తున్నాం, తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళ ఐటీ సెల్ చీఫ్ దెబ్బగుండు భట్టాచార్య ఆయన్ని నామినేట్ చేశారు. రితబర్త బెనర్జీ ఫార్మర్ స్పోక్స్ పర్సన్, వీళ్ళందరూ యంగ్స్టర్స్. తన్మయ్ ఘోష్ ఆయన్ని నామినేట్ చేశారు. చిడకూర్ భట్టాచార్య, రితబర్త బెనర్జీ, వీళ్ళందరూ దే ఆర్ ఆల్ యంగ్ క్రౌడ్, 35, 40, 45. సో డెఫినెట్గా జెన్జీ క్రౌడ్ లేకుంటే యంగ్ క్రౌడ్ని అట్రాక్ట్ చేయడానికి, విచ్ ఇస్ బేసిక్లీ బీజేపీ స్ట్రెంగ్త్. మమతా బెనర్జీ గేమ్ ఆడుతుంది. మనం ఇంత దూరం ఉన్నాం వెస్ట్ బెంగాల్ నుంచి, మనకు అక్కడ ఉన్న పాలిటిక్స్ ఎక్కువ అర్థం కాదు. కానీ అర్థం కావాల్సింది ఏంటంటే, ఒకటి బెంగాలీస్ ఒక 20-30% మంది ఎలీట్స్లో ఉంటారు. అంటే హైలీ ఎడ్యుకేటెడ్, లిటరేచర్ చాలా చదువుతారు, థియేటర్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ద సేమ్ థింగ్ యూ విల్ సీ ఇన్ కేరళ. కేరళైట్స్కి బెంగాలీస్కి అంటారు ఫిష్ అండ్ కోకోనట్ ఆర్ ఆల్ సేమ్, వీళ్ళందరూ దే హ్యావ్ ద సేమ్ లవ్ ఫర్ ఇట్ అని చెప్తారు, అండ్ కమ్యూనిజం ఆల్సో. అక్కడున్న ఈ పరిస్థితుల్లో ఇప్పుడున్న దాని ప్రకారం వెస్ట్ బెంగాల్లో బహుశా ఈసారి ఇట్ విల్ బి ఎ టఫ్ రేస్, అదే కనిపిస్తుంది. ఎందుకంటే నా దగ్గర డేటా చూస్తే సిపిఎం కూడా ఈసారి ఒక 5-6% ఓట్లు సిపిఎం తీసుకెళ్తే దెన్ మమతా బెనర్జీ విల్ బి ఇన్ ట్రబుల్. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. వీళ్ళు బీజేపీ వైపు నుంచి మనం చూస్తే బోల్డ్ అన్ని స్ట్రాటజీస్ అయితే మార్చాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే 74 సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చారు అనుకున్నప్పుడు, బీజేపీ ముందు కూడా అక్కడ ఒక విన్ విన్ సిచ్యువేషన్ ఉంటుందా అనుకుంటే, ఇక్కడ వస్తున్నటువంటి అనాలిసిస్లు కావచ్చు, స్ట్రాటజీలు, ఇవన్నీ 50-50% అనేది. సో ఇద్దరికి నెక్ టు నెక్ ఉంటుంది అనుకున్నప్పుడు ఇద్దరు దాన్ని ప్రెస్టీజియస్గా తీసుకుంటున్నారు. దెన్ వాట్ అబౌట్ కాంగ్రెస్? అక్కడ ఎలా ఉంది అది? కాంగ్రెస్కి అసలు ఛాన్సే లేదు అక్కడ. సిపిఎం కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే కూడా ఒక 6-7% ఓట్లు తీసుకెళ్తారు అంతే. బీజేపీకి వాళ్ళు గెలవకుంటే మంచిదే, వాళ్ళు పోటీ చేయకుంటే ఇంకా మంచిదే. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ స్ప్లిట్ కాకూడదు. మమతా బెనర్జీ 3వ సారి, కానీ ఆమెకి యాంటీ ఇన్కంబెన్సీ ఉందంటే ఉంది. బట్ ఆమె ఏమంటుందంటే, యాంటీ ఇన్కంబెన్సీ గవర్నమెంట్ వ్యతిరేకంగా కాదు, ఇండివిజువల్ ఎమ్మెల్యేస్. ఇప్పుడు చెప్పాను చూడండి, నేను ఇండివిజువల్ ఎమ్మెల్యేస్ వ్యతిరేకంగా, నా ఎమ్మెల్యేస్ని మార్చేస్తే అయిపోతుంది. సో 2015లో 74 మంది ఎమ్మెల్యేస్ని తీసేశారు, విచ్ ఇస్ టెక్నికలీ ఆల్మోస్ట్ 1/3. కొత్త ఫేసెస్ని తీసుకొస్తున్నారు అన్నమాట. అదే టైంలో కొంతమంది వెటరన్స్ని ఉంచుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దెబశిష్ కుమార్,
ఆయన టీఎంసీ రాజ్బిహారీ నుంచి పోటీ చేస్తున్నారు. సో కల్కట్టా పక్కన ఉన్న ఏరియాస్లో అంతే అన్నీ మనం మాట్లాడుకున్నప్పుడు ఇంటలెక్చువల్ ఎల్డర్లీ వాళ్ళని తీసుకొస్తున్నారు అనమాట. అక్కడే ఎస్ఐఆర్ ప్రాసెస్లో చాలా మటుకు ఓటర్స్ డిలీట్ అయింది ఈ ఏరియాస్ నుంచి. అక్కడ కొత్త వాళ్ళు తీసుకొస్తే ప్రాబ్లం అవుతుందని మమతా బెనర్జీకి చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఎందుకంటే బీజేపీ దీని మీద మళ్ళీ అదే క్యాంపెయిన్ చేస్తున్నారు. అంటే మీరు బంగ్లాదేశ్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళ ఓట్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు జరిగిన డిలీషన్స్లో ఒక్క కాన్స్టిట్యున్సీలో అనలైజ్ చేస్తే ఆల్మోస్ట్ 20,000 మందిని తీసేశారు ఆ కాన్స్టిట్యున్సీ నుంచి ఫస్ట్ లిస్ట్లోనే. ఆ 20,000 మందిలో ఆల్మోస్ట్ 16,000 మంది లాస్ట్ లోక్సభ ఎలక్షన్లో ఓటేశారు. వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళు, 10 సంవత్సరాల ముందు చనిపోయారు, దానికన్నా ముందంట 10 years అబౌవ్ దాట్. సో మీకు అక్కడే అర్థమైపోతుంది కవిత గారు దట్ దెర్ ఈస్ అ ఫేక్ ఓటర్ క్యాంపెయిన్ నడిచింది. దాన్ని అప్సెట్ చేయడానికి, దాన్ని కౌంటర్ చేయడానికే మమతా బెనర్జీ ధర్నా మీద కూర్చున్నారు. అక్కడున్న కొంతమంది ఇంటలెక్చువల్స్ ఏమంటున్నారు అంటే మమతా బెనర్జీ సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళిందంటే ఆ కోర్టు వేసుకొని అక్కడ వెళ్ళి ఆర్గ్యూ చేయడం అది చేసింది, కానీ దానికి ఇట్ బ్యాక్ ఫైర్డ్. కానీ అక్కడున్న నార్మల్ ప్రజలకి అదంతా తెలియదు. ఆమె హోర్డింగ్లు పెట్టుకున్నది, చూడండి మీకోసం మేము పోరాడాం, అక్కడ వెళ్ళి మీ ఓట్ల కోసం నేను వెళ్ళాను అని చెప్పేసి షీ క్రియేటెడ్ ఎ బిగ్ ఫ్యూరర్. దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకంగా ఆమె నడిపించిన క్యాంపెయిన్ అది కూడా మీరు చూసారు ఏం జరిగిందనేది. ఇట్లాంటి పరిస్థితుల్లో స్పెసిఫిక్గా మమతా బెనర్జీ బెంగాలీ ఐడెంటిటీని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. ఒకవైపు డెడికేటెడ్ కాడర్ ఉన్న బీజేపీ రైట్ డౌన్ టు ద గ్రాస్ రూట్ లెవెల్, ఇంకొక వైపు సింగిల్ లీడర్ ఫోకస్ మమతా బెనర్జీ. వాళ్ళ పార్టీ నుంచి సెకండ్ రంగో థర్డ్ రంగ్ లీడర్స్ అంటే అభిషేక్ బెనర్జీ ఉండొచ్చు, డెరిక్ ఓబ్రాయన్ ఉండొచ్చు, వీళ్ళు ఎవరైనా కానివ్వండి, వాళ్ళు అసలు ఎలక్షన్ క్యాంపెయిన్కి వస్తే 10 మంది కూడా వాళ్ళు రారు వాళ్ళకి చూడడానికి. కానీ మమతా బెనర్జీ అంటే వస్తారు. అండ్ షీ ఈజ్ అ స్ట్రీట్ ఫైటర్, లెట్ అస్ అడ్మిట్ ఇట్. ఆమె శరద్ పవార్ లాగా ఉంది, ఎందుకంటే వీళ్ళందరూ కాంగ్రెస్ నుంచి వచ్చారు కదా. శరద్ పవార్ కాంగ్రెస్లో ఉండే, సోనియా గాంధీ ఫారినర్ అని చెప్పి నేను పట్టించుకోనని చెప్పి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు. అదే టైంలో మమతా బెనర్జీ పార్టీ నుంచి బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పెట్టి, వీళ్ళందరూ కాంగ్రెస్ కల్చర్ వీళ్ళ దాంట్లో ఉంది. కానీ రెబెల్ ఉంది ఆమె. సింగూర్ అజిటేషన్ నడిచినప్పుడు మీకు గుర్తుండే చాలా మంచిది. అప్పుడు టాటా వాళ్ళు ఆ ప్రాజెక్ట్ నానో ప్రాజెక్ట్ కోసం అక్కడ ల్యాండ్ కొనుక్కున్నప్పుడు దాన్ని పెద్ద అజిటేషన్ చేశారు మమతా బెనర్జీ. లాస్ట్లో టాటా అక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళు సనంద్ గుజరాత్లో ప్లాంట్ పెట్టుకున్నారు నానోది. అది మమతా బెనర్జీకి ఇవాళ దాకా ఒక బ్లాక్ మార్క్గా మిగిలిపోయింది. ఎందుకంటే ఇవాళ కూడా చూడండి, అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వెస్ట్ బెంగాల్లో అందరు అంటారు కేరళ అండ్ వెస్ట్ బెంగాల్ సేమ్ అని ఇప్పుడే చెప్పాను మీకు. ఓల్డ్ ఏజ్ హోమ్ రెండు మైగ్రేషన్ చాలా ఉన్నాయి. యంగ్స్టర్స్కి ఉద్యోగం లేదు. ఒక టైంలో బ్రిటిష్ క్యాపిటల్ ఉండే ఇండియాది, మచిలీపట్నం నుంచి వచ్చిన బ్రిటిష్ వాళ్ళు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్ట్ వెళ్ళింది కల్కటాకి, ఢిల్లీకి వెళ్ళలేదు వాళ్ళు ఆబ్వియస్లీ, ఎందుకంటే మచిలీపట్నం నుంచి కల్కటా దగ్గర. సో అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు క్యాపిటల్గా రాజధానిగా పెట్టుకున్న తర్వాత యూ హ్యాడ్ ద బెస్ట్ ఆఫ్ కంపెనీస్ కవిత గారు టిల్ 1970s 80s. ఈ కమ్యూనిస్ట్ వాళ్ళు ఏ రోజు వచ్చారో దానికన్నా ముందు కాంగ్రెస్ ఉండే కదా, సిద్ధార్థ శంకర్ రాయ్, బీసీ రాయ్, చాలామంది పెద్ద పెద్ద నేతలు ఉండే. కానీ ఏ రోజు జ్యోతిబాసు గారిది ఆ కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్యమంత్రిగా అక్కడ ప్రమాణ స్వీకారం చేశారు, ఆ రోజు నుంచి కంప్లీట్ వెస్ట్ బెంగాల్ ఐడెంటిటీ పోయిందనమాట. పెద్ద పెద్ద డన్లాప్ ఉండే అక్కడ, ఐటీసీకి ఇప్పుడు కూడా హెడ్ క్వార్టర్స్ ఉందనుకోండి, మెటల్ బాక్స్, చాలా కంపెనీలు ఉండే, యూ నేమ్ ఇట్ అండ్ దేవర్ దేర్. అందరు పారిపోయారు అక్కడి నుంచి, ఎవరు లేరు. ఈ యూనియన్ ట్రేడ్ యూనియనిజం అక్కడ